మనలో 2 రకాల జనాలుంటారు. ఒకరికి చికెన్‌తో ఫ్రై చేస్తేనే తింటారు. ఇంకోరు చికెన్‌తో కూర చేస్తేనే తింటారు. నాకైతే చికెన్‌తో ఫ్రైస్ చాలా ఇష్టం గ్రేవీ కర్రీస్ కంటే. ఇవాళ మనము కేరళ స్టైల్ ఇన్‌ఫ్లుయెన్స్ వాడి మనం ఇవాళ ఒక క్రేజీ చికెన్ కర్రీ చేసుకుందాము. పెప్పర్ గార్లిక్ చికెన్, కోకోనట్ వేసుకొని చేసుకుందాం. చాలా క్రేజీగా ఉండిద్ది. ప్రాపర్ డ్రై స్నాక్‌లా ఉండిద్ది. ఇది ఫ్రైలో అయినా సర్వ్ చేసుకోవచ్చు, స్నాక్‌లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ సింపుల్ రెసిపీ చేసుకుందాము. దీనికోసం ముందుగా ప్యాన్‌లో నూనె. నేను రిఫైన్డ్ ఆయిలే వాడుతున్నాను. మీకు ఇంకా కోకోనట్ ఫ్లేవర్ చాలా ఇష్టమైతే కొబ్బరి నూనె వాడుకోండి. చాలా క్రేజీగా ఉండిద్ది. నూనెలో కొంచెం హోల్ గరం మసాలా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క. కేరళ వంటల్లో చాలా టేస్ట్ని యాడ్ చేసేది సోంపు అనమాట. కంపల్సరీగా కొంచెం సోంపు వేసుకోండి, ఫ్లేవర్ అదిరిపోతుంది. తెలుగు వాళ్ళకి ఓన్లీ బొబ్బట్లోనే సోంపు వేసుకోవడం అలవాటు, కానీ కేరళ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు చాలా ఎక్కువగా వాడతారు ఈ సోంపుని. సో సోంపు కొంచెం వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇవి లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగింది, ఉల్లిపాయల్లో ఉప్పు. ఈ ఉల్లిపాయలకి లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్రై అన్నాం కదా, సో అందుకని ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ మారుతున్నప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరికాయ కొట్టుకొని దాన్ని తొక్క తీసేసి మంచిగా పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకోండి. ఎండు కొబ్బరి రుచి ఎండు కొబ్బరిదే, పచ్చి కొబ్బరి రుచి పచ్చి కొబ్బరే. పచ్చి కొబ్బరి లేదు కదా ఎండు కొబ్బరి వేస్తా అంటే అది బాగుంటుంది, కానీ ఇంకో టేస్ట్ వచ్చింది. కానీ ఫ్రెష్ కోకోనట్ వేసుకోండి, ఈ కూరకు చాలా బాగుంటుంది. సో ఇలా ఈ కొబ్బరిని కూడా నూనెలో చక్కగా వేయించేసుకోండి. కొబ్బరి లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో పసుపు, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ రెండింటిని కూడా నూనెలో వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, స్పెషల్గా నాన్ వెజ్ కూరల్లో టేస్ట్ చాలా పెంచుతుంది. ఇవి వేగి వీటిలోంచి పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టొమాటోల్ని ప్యూరీ చేసి వేసేసుకోండి. ఈ టొమాటోలోంచి కూడా నూనె బయటకు వచ్చేంత వరకు వేయించుకోండి. ఎటువంటి పచ్చివాసన ఉండకూడదు, టొమాటోలోంచి మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. ఈ కూర కోసం చేసుకున్న గుజ్జు ఎప్పుడైతే ప్యాన్కి అంటుకోకుండా ఉండిద్దో, నూనె సపరేట్ అవుతుందో అప్పుడు టొమాటోలు పర్ఫెక్ట్గా ఉడికే అని అర్థం. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు. ఇలాంటి కూరలు కానీ ఫ్రైలు కానీ చేసుకునేటప్పుడు చికెన్ వాడేటప్పుడు దాన్ని కంపల్సరీగా బ్రైన్ చేసుకోవాలి. బ్రైన్ అంటే చికెన్ ముక్కలు నీట్గా కడిగేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి దాంట్లో 1 లీటర్కి 1 స్పూన్ అంత సాల్ట్ వేసి ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ చికెన్ జ్యూసెస్ని పర్ఫెక్ట్గా పీల్చుకునేది. మీరు కుదిరితే ఓవర్ నైట్ అంతా పెట్టుకోవచ్చు, అప్పుడు చాలా జ్యూసీగా ఉంటుంది మన చికెన్. సో కంపల్సరీగా అలా చేసుకోవాలి చికెన్ని. అలా చేసుకుంటేనే మన చికెన్ రబ్బర్ అవ్వకుండా ఉండిద్ది. మన ముక్కలకి పర్ఫెక్ట్గా ఈ మసాలా అంతా కోట్ చేయండి. కోట్ చేసి ఎటువంటి నీళ్ళు లేకుండా మూత పెట్టి కుక్ చేసుకోండి. మూత పెట్టగానే ఆ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి. సో ఎడిషనల్ ఎటువంటి వాటర్ అవసరం లేదు. మనం ఇది ఫ్రైలా చేస్తున్నాం కదా, మీరు పొరపాటున నీళ్ళు పోస్తారనుకోండి, ఆ నీళ్ళు డ్రై చేయడానికి చాలా టైం పట్టింది. సో డోంట్ యాడ్ ఎనీ వాటర్ వేయకుండా దీన్ని ఇలానే కుక్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ని ఒక 7-8 మినిట్స్ కుక్ చేసుకున్నాం. మూత పెట్టేసి చూడండి, స్లోగా వాటర్ బయటకు వస్తున్నాయి. ఆ నీళ్ళలోనే ఉడకాలి చికెన్. 1 స్పూన్ అంత ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా ఈ మసాలాలు వేసేసి కలిపేయండి. చక్కగా మసాలాలు కలిపేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. పెప్పర్ చికెన్ అన్నాడు, ఇప్పుడు వరకు పెప్పర్ వేయలేదు అనుకుంటున్నారా? పెప్పర్ అనేది మనకి ఓన్లీ లాస్ట్లో వేసుకోవాలి, డిష్ ఫినిష్ అయ్యే టైంలో మాత్రమే వేసుకోవాలి. ముందే వేసి కుక్ చేసుకున్నాం అనుకోండి, మన కూర అంతా ఒకలాంటి నలుపు కలర్లోకి వెళ్ళిపోతుంది. అది చూడడానికి అంత ఎపటైటింగ్గా ఉండదు. సో అందుకని ఆ ఫ్రెష్ పెప్పర్ టేస్ట్ మనకు తెలియాలి అంటే చివరిలో వేసుకోవాలి. సో ఆ చివరిలో వేసుకునే స్పెషల్ మసాలా ఇప్పుడు దంచుకుందాం. డించిక్లో 1 స్పూన్ అన్ని మిరియాలు. ఇలా మిరియాలని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి, కొన్ని చీల్చుకున్న పచ్చిమిరకాయలు దంచుకునేటప్పుడు జాగ్రత్త. మీరు అందులో చూసి దంచుతున్నా అనుకోండి, ఒక ఇత్తన్న జ్యూస్ అన్న వచ్చి కళ్ళలో పడింది అనుకోండి, మీకు లిటరల్గా డైరెక్ట్గా దేవుడు కనిపిస్తాడు. సో చాలా జాగ్రత్తగా దంచుకోండి. ఇంతే అండి. చివరిలో కరివేపాకు. ఈ కూరలో ఎటువంటి కారం వేయకండి, స్పెషల్గా ఎర్రకారం అస్సలు అవాయిడ్ చేయండి. మిరియాలు ఆ పచ్చిమిరకాయల నుంచి మనకు ఘాట్ అంతా రావాలి. సో ఇప్పుడు దీంట్లో కరివేపాకు, అలానే మనం దంచుకున్న మిరియాలు, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, మసాలా. ఆ చికెన్ అంతా ఉడికి అందులోంచి నూనె బయటకు వచ్చింది కదా, ఆ నూనెలో ఈ కరివేపాకు వెల్లుల్లి వేగాలన్నమాట. అప్పుడు చాలా ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది మన కూరకి. చూడండి, ఇంకా అక్కడక్కడ వెల్లుల్లి కచ్చపచ్చగా ఉంది. అది తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఇంతేండి, మన సింపుల్ కూర రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే చివరిలో కొత్తిమీర వేసుకోండి. నాకైతే ఎటువంటి కొత్తిమీర అవసరం లేదు, ఆ కరివేపాకుతో వచ్చే ఫ్లేవరే చాలు. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ గ్రేవీది అనమాట. ఫ్రై కూరలో గ్రేవీ ఇష్టం ఉండదు, కానీ ఇలా మిగిలిపోయిన గుజ్జు మాత్రం సూపర్ టేస్టీగా ఉండిద్ది. చూడండి చికెన్ పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చుక్క నీళ్ళు లేకుండా వండుకున్నాం ఈ కూరని. గార్నిష్కి కొంచెం ఫ్రెష్ కొబ్బరి. ఈ కూర స్నాక్లా తినొచ్చు, ఫ్రైలా ఎంజాయ్ చేయొచ్చు, రసంలోకి అయితే చాలా క్రేజీగా ఉండిద్ది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ చికెన్ ఫ్రైని. చివరిలో అలా పచ్చిమిరకాయలు గారెలు దంచేసుకోండి. చాలా ఫ్రై కూరల్లో అదిరిపోయి టేస్ట్ ఇస్తుంది. కొంచెం తురిమిన కొబ్బరి కూడా వేసాను గార్నిష్ లాగా, అది కూడా అక్కడక్కడ తగులుతూ అదిరిపోయింది. నా డిష్లో చాలా వాటిలలో కేరళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండిద్ది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా తిన్నాను. నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి మాట్లాడుతా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఫుడ్ మీద చాలా ఎక్కువ వస్తుంది.
కానీ ఈ కూర మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. కేరళ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ కర్రీ. సో తప్పకుండా ట్రై చేయండి. కింద కామెంట్స్లో చెప్పండి మీకు ఇంకేదైనా రెసిపీ కావాలి అంటే.